అందరికీ సాయిరమండి. ఈరోజు కార్తీక పురాణము 17వ రోజు పారాయణ చేద్దామండి. అంగీరస మహాముని ఆ పుణ్యపురుషుడికి చేసిన తత్వబోధ, పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞానబోధ, వీటి గురించి తెలుసుకుందాము. అంగీరస మహాముని ఇలా చెప్తున్నాడు. ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహము. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు. దాన్ని ఇప్పుడు నీకు నేను చెప్తాను, మరే ఆలోచనలు లేకుండా విను అని అన్నాడు. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే జీవుడవు. నేను ఎవడనంటే నేను ఆ బ్రహ్మనే అంటాను. ఇందుకు సందేహము లేదు. దేహమనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి ఆలోచించు. ఆ మాటలు విని పుణ్యపురుషుడిలా అంటున్నాడు. ఓ మునీశ్వర, మీరు చెప్పినట్లు జ్ఞానం నాకు లేదు కనుక అహం బ్రహ్మేతి, నేనే బ్రహ్మను అని ఎలా అనుకుంటాను? నేనే బ్రహ్మను అనుకునేంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అంగీరస మహాముని ఇలా చెప్తున్నాడు. ఆత్మ అంతఃకరణమునకు తద్వాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకోవటం లేదు అని అడిగాడు. సచ్చిదానంద స్వరూపాన్ని వదిలి బుద్ధికి సాక్షి అయిన వస్తువుని ఆత్మ అనుకుంటున్నావు. ఈ దేహమే నేను అనుకోవడాన్ని వదిలి నిత్యమైన ఆత్మను గురించి తెలుసుకో. ఈ దేహము రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఆకాశాది పంచమహాభూతాల వలన పుట్టింది కనుక ఈ దేహానికి వికారాలు ఉంటాయి కానీ ఆత్మకు కాదు. అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కాదని తెలుసుకో. అలాగే మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవి కూడా ఆత్మలు కావని తెలుసుకో. దేహములోని ఇంద్రియాలన్నీ ఎవరి సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేస్తున్నాయో అట్టి వానిని ఆత్మ అని తెలుసుకో. అనగా అతడే నేనని ఆత్మని తెలుసుకో. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతం ఎలా ఆకట్టుకుంటుందో వికారిగాక బుద్ధ్యాదులను చలింపచేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకో. ఎవరి యొక్క సాన్నిధ్య మాత్రం చేత జడములైనంటే కదలికలేని దేహేంద్రియాలు, ప్రాణములు జన్మలేని ఆత్మ వలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకో. ఎవడు వికారి కాక సాక్షి అయి స్వప్నమును, జాగ్రమును, సుషుప్తిని, వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకో. దీపము, ఒత్తి వేరు వేరు అయినా రెండూ ఉంటేనే వెలుగు వస్తుంది కాబట్టి, అలాగే దేహాదులను ప్రకాశింపజేయ బోధరూపుడైన నేనే ఆత్మ అని తెలుసుకో. ఎవరు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర, మిత్ర, ప్రియాప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకో. నిత్యము ఎన్నిసార్లు చూసినా నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదే నేనని తెలుసుకో. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగు. సాక్షిత్వమును, జ్ఞాన రూపత్వమును అవికారి ఒకటి ఆత్మకే కలవు. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడును. 1 పుట్టుట, 2 ఉండుట, 3 పెరుగుట, 4 పరిణామము చెందుట, 5 కృషించుట, 6 నశించుట, ఈ 6 వికారములు లేనివాడు బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావం చేత సాక్షాద్విధి ముఖముగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలేను. ఇక్కడ ఒక శ్లోకం చెప్తాను విను. అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాద్విరాచార్య సుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము, అతచ్చబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని నిరసించుటనగా ఇది బ్రహ్మగాదిది.
బ్రహ్మగాని దేహేంద్రియాలను నిరసించగా మిగిలినది బ్రహ్మయని ముఖమనగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలేనని భావము. సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్యస్వరూపమనియు దృష్టిగోచరము కాదనియు తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణాయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్వితి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదేనని అర్థము. వేదముల చేత ఎవరు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో ఆ వస్తువునే బ్రహ్మని తెలుసుకో. నేననున్నదియు బ్రహ్మయనున్నదియు ఒకే అర్థము కలిగినది. వేదములందు ఎవనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకో. వేదములందు ఎవరికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మని తెలుసుకో. ఈ ప్రకారముగా తత్తు త్వమ్ము అను పదములు రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడింది. ముందు వాక్యార్థమును చెప్తాను విను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యం అంటే ఏకత్వం చెప్పడం. ప్రత్యేగాత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారంగా అన్యోన్య తాదాత్మ్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే త్వం పదానికి అర్థం తెలుస్తుంది. బ్రహ్మ కాదన భ్రాంతి నశిస్తుంది. తాదాత్మ్యమనగా అది ఏది అని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలను. అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎల్ల తాదాత్మ్యము సిద్ధిస్తుంది. వాక్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయిస్తుంది. ఈ లక్షణావృత్తి 3 విధాలు. అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణ అనబడును. తత్వమసియందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్మత్వమాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది, త్వం నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావము. సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచు తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు. ఈ 4 పదములను కలిపితే ఏ తత్కాల ఏ తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివేసిన దేవదత్తుడొకడే మిగులును. అలాగే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవలజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే మిగులును. నేనే బ్రహ్మననే బోధ స్థిరపడే వరకు సమధమాది సాధనములు చేయుచు శ్రవణ మననాదిధ్యాసలను ఆచరించాలి. ఇప్పుడు శృతి చేత గురు కటాక్షం చేత తాదాత్మ్య బోధ స్థిరపడును. అప్పుడు సంసార మూలం నశిస్తుంది. కొంతకాలం మాత్రం ప్రారబ్ధ కర్మ అనుభవించి ప్రారబ్ధం క్షయమై పునరావృతిరహితమైన మోక్షం పదాన్ని పొంది నిరతిశయానందంతో ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధితో కర్మను చేయి. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలాన్ని హరికి సమర్పించి విగత పాపుడే అంటే పాపం లేనివాడివై తరువాత ఆ పుణ్యం చేత మంచి జన్మెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధాన్ని తెంచుకుని మోక్షమొందుదువు. ఇందుకు సందేహం లేదు. గీరసముని ఇలా చెప్పగా విని సంతోషించి తిరిగి ఆ పుణ్యపురుషుడు ఇలా అడుగుతున్నాడు. ఇది కార్తీక పురాణము 17వ అధ్యాయము సమాప్తము. జై సాయిరాం.